నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సవాల్ చేస్తాం, పారిపోతాం, మా రాజకీయం ఇంతే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో పైగా మీకు ఇక్కడ ఫోటో కూడా బొత్స సత్యనారాయణ అనేది పెట్టాను. అంటే ఇది ఖచ్చితంగా శాసన మండలికి సంబంధించిందే అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. పైగా ఆయన గతంలో మంత్రిగాను పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే శాసన మండలిలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. పైగా శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత కూడా ఆయన. సో కాబట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణ సవాల్ చేయటమే కాదు, పారిపోవటం కూడా ఆయన వంతే అవుతుంది. సో ఎందుకు ఏంటి అనే వివరాల్లోకి మనం ఇప్పుడు వెళదాం. సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా హాట్గా రన్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది తిరుమల లడ్డు వ్యవహారమే. తిరుమల లడ్డు పూర్తిగా కల్తీ అయిపోయింది. అసలు కల్తీ కాదు అది. ఒక సింథటిక్ నెయ్యిని తీసుకొచ్చి దాంతో లడ్డూలు తయారు చేశారు 2019 నుంచి 2024 మధ్య. ఆ లడ్డూల్నే, ఆ సింథటిక్ నెయ్యితో తయారు చేయబడిన లడ్డూల్నే వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా అందించడమే కాకుండా వాటినే మళ్ళీ భక్తులకు ఇచ్చేశారు. సో ఇంత ఘోరమైన అపచారం జరిగింది కదా, మరి ప్రజలంతా మాట్లాడుకోకుండా ఉంటారా? మరి ఇలాంటి అంశాన్ని శాసనసభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదంటారా? అందుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించారు. దీని గురించి చర్చిద్దాం రండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, అలాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా పిలుపునిచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే వస్తాను, లేకపోతే నేను రాను అన్నారు. అసలు ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదయ్యా, ప్రజలు ఇచ్చేది. ప్రజలే నిన్ను పక్కన పెట్టారు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా. సో నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడు. ఒకవేళ వాళ్ళకి నీ మీద నమ్మకం కలిగితే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా ప్రతిపక్ష హోదా ఇస్తారేమో అని చెప్పేసి చెప్పినా ఆయన రావటం లేదు. ఈ క్రమంలోనే లడ్డూకి సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో కూడా లడ్డూలో కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది, అలాగే సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్తున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా తోసిపడేశారు. ఎందుకని అంటే లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డి చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు, అలాగే వైసీపీలోని మరో కీలక నేత అయిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పారు. వీళ్ళిద్దరూ కూడా టీటీడీకి మాజీ చైర్మన్లే. వీళ్ళిద్దరూ కూడా టీటీడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులే. సో వీళ్ళిద్దరే చెప్పారు కల్తీ జరిగిందని. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తారు క్లీన్ చిట్ ఇచ్చింది, సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసాయి అని చెప్పేసి అక్కడ అసెంబ్లీలో అందరూ కూడా ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాం. అయితే దీనినే శాసన మండలిలో కూడా ప్రశ్నించాలి కదా. పెద్దల సభలో ఇప్పుడు వైసీపీకి బలం కూడా ఉంది. నిజంగా అసలు వాళ్ళు ఎటువంటి కల్తీ కలపలేదు, అసలు లడ్డు ప్యూర్ గీ అని చెప్పేసి, ప్యూర్ గీతో లడ్డు తయారు చేయబడింది వెంకటేశ్వర స్వామి లడ్డు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం ఉంటే, అసలు మొత్తం అంతా సిట్ సిబిఐ కూడా వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది అని వాళ్ళకి నమ్మకం ఉంటే ఎందుకని శాసన మండలిలో దాని గురించి చర్చ జరపటం లేదు? శాసన మండలిలో దీని గురించి చర్చ జరపాలి అని చెప్పేసి శాసన మండలి చైర్మన్ ఉన్నారు కదా మోషన్ రాజు, ఆయనకు ఒక నోటీస్ ఇవ్వచ్చు కదా. ఎందుకని వైసీపీ వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు? సరే వైసీపీ వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే ఆ దేవాదాయ శాఖ సంబంధించిన మంత్రిగా ఉన్నారు కదా ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన ఇచ్చారు కదా నోటీసు. ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు? దాని మీద ఎందుకని చర్చ జరిపించడం లేదు మోషన్ రాజు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పైగా మోషన్ రాజు ఏమంటున్నారంటే దీనికి సంబంధించి నోటీస్ ఇవ్వాల్సింది ప్రతిపక్షం, మీరు కాదు. సో మీరు ఇచ్చినా మేము తీసుకొని దీని మీద చర్చ జరపం అని చెప్పేసి మొండికేస్తున్నారట. ఇది సాంప్రదాయం కాదు అని చెప్పేసి అంటున్నారట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా దీని గురించి శాసన మండలిలో, శాసనసభలో ఏం చర్చిస్తారు, నాయకులు ఏం మాట్లాడతారు, వైసీపీ దీని గురించి ఎలా స్పందిస్తుంది అనే విషయాన్ని కదా చూడాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా శాసన మండలి సాంప్రదాయాలు అనే వంకతోటి మోషన్ రాజు ఎందుకని దీన్ని పక్కకి నెట్టేశారు? నిజంగానే శాసన మండలిలో అటువంటి సాంప్రదాయాలు ఉన్నాయా? సో ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. వైసీపీ పూర్తిగా డైలమాలో పడిపోతుంది. అయితే వైసీపీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించిన వ్యక్తి కదా మోషన్ రాజు, శాసన మండలిలో చైర్మన్ గా ఆయనే నియమించారు కదా. మరి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారే తప్ప ఆయన న్యూట్రల్ గా పనిచేస్తారని ఎలా మీరు అనుకుంటారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా భావిస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు.
చైర్ మీదే అనుమానం తెచ్చేలాగా మోషన్ రాజు బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అయితే మోషన్ రాజు న్యూట్రల్గా ఉన్నారు, ఆయన ఎటువంటి అంటే వైసీపీ పక్షపాతిగా ఉండటం లేదు, ప్రజాపక్షపాతిగా ఉంటున్నారని నిరూపించుకోనంటే ఖచ్చితంగా దీని మీద చర్చ జరిపి తీరాల్సిందే. ఒకవేళ చర్చ జరపలేదు అని అంటే ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వైసీపీకే అనుకూలంగా పనిచేస్తున్నారు. సభలో చైర్లో కూర్చుని ఉన్న వ్యక్తి, స్పీకర్గా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని ప్రజలు గ్రహించారంటే ఖచ్చితంగా వైసీపీకి అది పెద్ద దెబ్బగానే మారుతుంది అనటంలో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే ఈయన పయ్యావుల కేశవ్ మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఇప్పుడు వైసీపీ వైఖరి మీద వైసీపీ ఏదైతే స్టాండ్ తీసుకుంటుందో, శాసన మండలిలో ఏ విషయాల పట్ల అయితే మాట్లాడుతుందో వాటి మీద ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు శాసన మండలిలోకి ఎందుకు వస్తున్నారు? ప్రజలకు సంబంధించిన విషయాల్ని చర్చించడానికి కదా, కానీ మీరు ఎందుకు వస్తున్నారు? రచ్చ చేయడానికే వస్తున్నారు. అసలు ఎందుకని మీరు నోటీస్ ఇవ్వలేదు? శాసన మండలిలో లడ్డు వ్యవహారం మీద చర్చించాలి అని చెప్పేసి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎలాంటి వాళ్ళంటే, మీరు రాయలసీమ ఎత్తిపోతల గురించి మీరే మాట్లాడి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మీరే జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసి ఆ తర్వాత వాకౌట్ చేసినట్టుగా ఉంటుంది వ్యవహారం. కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చ జరపాలి, కానీ రచ్చ చేసేసి బయటికి వాకౌట్ చేయటం ఎలా ఉంటుందంటే, మీ వాకౌట్ పార్టీ టాకౌట్ పార్టీ లాగా మారిపోయింది. మీది మాట్లాడటానికి అవకాశం లేనప్పుడు మీరు వాకౌట్ చేస్తారు. సో ఇది అసలు నిజమైన వైఖరేనా? శాసన మండలికి పెద్దలు వచ్చింది, పెద్దల సభ అంటారు కదా శాసన మండలిని, ఒక పెద్ద మనిషి స్థాయిలో మాట్లాడాల్సిన వ్యక్తులు శాసన మండలిలో ఇలా రచ్చ చేయటం ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రశ్నించటం నిజంగా అటు వైసీపీని పూర్తిగా డైలమాలో పడేసినట్లు అయిపోతుంది. మరి దీన్ని వైసీపీ ఎలా సమర్థించుకుంటుంది అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఒక్కసారి మనం పయ్యావుల కేశవ్ ఏం మాట్లాడారనేది చూద్దాం. వైసీపీ వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పుడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోతోందన్నారు. సభలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్నిస్తే చివరకు వైసీపీనే ఇరకాటంలో పడిందని సెటైర్లు గుప్పించారు. ఇవాళ అంటే గురువారం రోజు మీడియా పాయింట్లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. వైసీపీ నేతలు అనుకున్నది తాము చెప్పాలంటే ఎలా చెప్తామని కూడా ప్రశ్నించారు ఆయన. వారు అడిగిన అన్ని అంశాలను తాము చర్చకు పెట్టామని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్, అగ్రికల్చర్ వంటి అన్ని అంశాలపై చర్చ పెట్టామని కూడా తేల్చి చెప్పారు పయ్యావుల. సో ఇంకా ఆయన ఏమంటున్నారంటే, టీటీడీ లడ్డు అంశంపై వాస్తవాలు తెలియజేయాలని ప్రతిపక్షం లేకపోవడంతో ధూళిపాళ్ల నరేంద్ర లేఖ రాశారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. సభ నిబంధనలు, సాంప్రదాయాలు తాము పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై వైసీపీ కనీసం నోటీస్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. సభలో చర్చ చేయాలనేదే వాళ్ళ ఉద్దేశమని, చర్చ జరగాలని కాదని వాళ్ళు విమర్శించారు. ఇక ప్రభుత్వమే ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నామని చెప్పినా వారు ఎందుకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వారికన్నా ముందుగానే వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని చెబుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రేపు అంటే ఇవాళ శుక్రవారం అగ్రికల్చర్ మీద చర్చ చేస్తామని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి అవసరమైతే అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కల్తీ నెయ్యిపై చర్చకు సిద్ధమని ఈ రోజు కూడా చెప్తున్నామని ప్రస్తావించారు. వైసీపీ నేడు ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి భంగపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. చూశారు కదా, మంత్రి పయ్యావుల కేశవ్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం అంతా కూడా వైసీపీ కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తోంది, ఎక్కడా కూడా వాటిని ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళు కల్పించుకోవట్లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే అసలు లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి మాట్లాడుతుంది వైసీపీ. ఎలా అంటే ఇందాపూర్ నుంచి లడ్డూ తయారీకి నెయ్యిని సప్లై చేస్తున్నారు అని అంటారు. ఆ ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి అంటారు. సో అయితే నిరూపించండి అంటే ఆధారాలు చూపించరు, ఎక్కడా ఆధారాలు ఉండవు. సో అసలు ఇందాపూర్ ఎంత పెద్ద కంపెనీ, అది దేశంలోనే అతిపెద్ద 3వ డైరీ. సో అలాంటి కంపెనీకి హెరిటేజ్ నెయ్యిని సప్లై చేసి ఆ నెయ్యిని ఇందాపూర్ ద్వారా టీటీడీకి పంపిస్తుందా అనంటే అది ఎంత హాస్యాస్పదమైన విషయం అనేది చూసే ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో కాబట్టి వైసీపీ చేసే ఆరోపణలు అన్నీ కూడా ఆధారాలు లేని ఆరోపణలుగా మిగిలిపోతున్నాయి. ప్రజల మధ్యలో ఇంకా పలుచనైపోతుంది వైసీపీ.
అయితే ఆరోపణలు చేసేటప్పుడు 1-2 సార్లు వాటిని చెక్ చేసుకుని చెయ్యాలి అనే స్పృహ ఎందుకు వైసీపీలో లేకపోతోంది అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి మరో తప్పు, మరో అబద్ధం, మరో ఆరోపణ అన్నట్టుగా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప దాన్ని కట్టడి చేసే ప్రయత్నం కూడా ఎక్కడా చేయటం లేదు అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది వైసీపీ క్యాడర్ నుంచి. సో మొత్తం మీద తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి మార్చి 4వ తేదీన మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. సో మరి దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తారు? బొత్స సత్యనారాయణ ప్రిపేర్డ్గా వస్తారా? లడ్డు వ్యవహారానికి సంబంధించి వైసీపీ ఏ అక్రమాలు చేయలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో, సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసాయని చెప్పారో దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకొస్తారా? సిట్లో కానీ సిబిఐ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మరి వైసీపీ కనుగొందా? ఏ పేజీలో కనుగొంది ఆ ఛార్జ్ షీట్లో అనే దాన్ని మరి చెక్ చేసి బొత్స సత్యనారాయణ మరి 4వ తేదీన తీసుకువస్తారా అని చెప్పేసి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బొత్స సత్యనారాయణ దీన్ని ఎలా ఎదుర్కొంటారు? తెలుగుదేశం పార్టీ విసిరిన సవాల్ని ఆయన స్వీకరిస్తారా లేదా? సో గతంలో లాగానే సవాల్ విసిరి పారిపోవటం మాత్రమే చేస్తారా? వాకౌట్ చేసేసి వాకౌట్ పార్టీ టాకౌట్ పార్టీగా మిగిలిపోతారా తెలుగుదేశం పార్టీ దృష్టిలో? లేదంటే వైసీపీ వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హీరోయిక్ స్టేజ్లో నిలబెడతారా బొత్స సత్యనారాయణ సభలో? ఏం జరగబోతుంది? అసలు 4వ తారీఖు వస్తారా రారా సభకి? వైసీపీ నేతలు శాసన మండలిలో సభకి వస్తారా రారా అని చెప్పేసి ఎదురు చూడాల్సిన పరిస్థితే ఇప్పుడైతే నెలకొంది. అయితే మీరేమంటారు దీని గురించి? వైసీపీ సభ్యులు అంటే శాసన మండలిలో కేవలం సవాళ్లు చేయడానికి మాత్రమే పరిమితమవుతున్నారా? లేదా ఆ సవాళ్ళని ఎదుటి వాళ్ళు స్వీకరిస్తే మరి వీళ్ళు తిరిగి సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటున్నారా? ఎందుకని వాకౌట్ చేస్తున్నారు? ఇలా వాకౌట్ చేస్తూ వెళుతూనే ఉంటే వైసీపీ పరిస్థితి ఎటు వెళుతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.